ఇప్పుడు నేతన్న నేస్తం కింద 25 సంవత్సరానికి 25,000 ప్రకటించారు. రుణం యూనిట్లు ఫ్రీ ఇచ్చారు చంద్రబాబు గారు. ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన జగన్ ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళండి, కానీ మరి ఈయన మొన్న వర్షాలు వచ్చినప్పుడు కూడా 50 కిలోల బియ్యం మరి సరుకులన్నీ ఇచ్చాడు. డబ్బులు కూడా 25,000 ఇచ్చాడు. మళ్ళీ బాగానే చేశాడు. మరి ఇప్పుడు నెలకు రుణం యూనిట్లు కరెంట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారుగా. కరెంటా ఇస్తున్నారు. ఏం చెప్తారు చంద్రబాబు గారికి ఇవ్వటం వల్ల? చంద్రబాబు గారికి ఏం చెప్తారు ఇచ్చినందుకు ఏమిస్తాము? చాలా మంచోడు, మా అన్న వచ్చాడు, బాగున్నాము అని చెప్పుకుంటాం. ఇంకేముంది? లోకేష్ బాబు వచ్చాక ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే ఇప్పుడు లోకేష్ గారు కదా మంగళగిరి. అవునులేండి, ఆయన వచ్చినా కూడా బాగానే చేస్తున్నాడు. చేనేత కార్మికులకు కూడా బాగానే చూస్తున్నాడండి. ఎందుకు మనం అబద్ధం ఆడకూడదు కదా, తీసుకున్నప్పుడు బాగానే చూస్తున్నాడు. ఇంటి పట్టాలు ఇచ్చాడు, పసుపు కుంకం పెట్టాడు, అక్క చెల్లెళ్ళ చీరలు పెట్టాడు, పసుపు కుంకాలు చార్లు చీరలు అన్నం పెట్టి పంపించాడు తిరిగి. గతంలో మేము వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాలు అయింది. నా కొడుకు కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అనుకోని వచ్చినారు. ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది ఇప్పుడు మేము కొని. ఈనాటికి ఏదో ఆ మహానుభావుడు వచ్చి దయచేసాడు మాకు. లోకేష్ గారు ఇచ్చారు. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేపించారు. అన్నీ బాగానే చేశారు, అన్నీ బాగానే చేసినారు. నా తరపున ఆయనకి మళ్ళీ 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 అడిగానని చెప్పండి. ఓటు ఆయనకే వేస్తా, ఓటు కూడా ఆయనకే. ఇంక మేము ఎవరికి అయ్యము, లోకేష్ బాబుకే వేస్తా. బాగానే పని చేస్తాండ్రు.